కేంద్ర ప్రభుత్వంపై జనగామ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి వ్యతిరేకించారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీజీ పేరును తొలగించి జీరాంజీ పేరుతో తీసుకురావాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని లకావత్ ధన్వంతి హెచ్చరించారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఢిల్లీలో సోనియమ్మ పర్యటనకు వచ్చినప్పుడు అనంతపూర్లో ఊర్లన్నీ కూడా ఇండ్లు మొత్తం తాళాలు వేసి ఉంటే సోనియమ్మ ఎందుకు తాళాలు ఉన్నాయి, ఊర్లో ఎవరు మనుషులు కనబడతలేరు, మరి ఏం సంగతి అని చెప్పేసి అడిగితే అందరూ కూడా వాళ్ళ ఉపాధి లేక వలసలు పోయారు కాబట్టి ఊర్లు మొత్తం కూడా తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి చెప్తే నన్ను ఆలోచించి ఇది దేశం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం ఉంది, కేవలం ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో మాత్రమే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సోనియమ్మతోని. అయితే తను మేధావులను అందరినీ పిలిపించి మాట్లాడి మరి ఇది ఎలా చేయాలి, వాళ్ళు ఊరోళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి తాళాలు తెరవాలి, అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా తన ఊరిని అభివృద్ధి చేసుకుంటూ ఊర్లో ఉండాలి అంటే వాళ్ళకి ఏం చేయాలి అని ఆలోచించి మేధావులతో చర్చించి మరి 2006 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మన సోనియమ్మ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, మన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు గారు, వీరందరూ కూడా ఉపాధి హామీ చట్టం, ఇది కేవలం ఉపాధి హామీ పథకం అని కాకుండా ఇది ఒక చట్టం లాగా తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించి రైతులకు ఊర్లో అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలి అని అంటే మరి రైతులు బాగుపడాలి, ఊర్లో జనాలందరూ వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అని అంటే ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆలోచించి మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు ఎలాగైతే ఊర్లు ఏ రోజైతే ఊరు బాగుపడుతుందో ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పేసి ఏదైతే ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పిన విధంగా వారిని ఆదర్శంగా తీసుకొని మరి మహాత్మా గాంధీ NREGS అని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఏంటి అంటే పద్ధతి ద్వారా తీర్మానం చేసి తన ఊర్లో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీర్మానం చేసుకొని మరి 365 days లో కనీసం 100 days పని దినాలు కల్పించాలని చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఫ్యూచర్ లో అది యూపీఏ గవర్నమెంటే కాకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే హక్కులాగా మరి ఈ కూలీలకు గ్రామాల్లో ఉండే వారికి కూలీ దొరికే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆనాడు ఈ చట్టము వచ్చిన వెంటనే తీసుకొచ్చిన తర్వాత వలసలు పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తమ ఊర్లకు రావడం జరిగింది. తాళాలేసిన ఇళ్ళన్నీ కూడా తాళాలు తెరవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ముఖ్యంగా మహిళలకు పని అనేది దొరకకపోయేది, అలాంటిది తమ సొంత ఊర్లోనే మహిళలకు కూడా పని దొరకడం జరిగింది. అది కూడా ఎలా అంటే ఈ NREGS చట్టం రాకముందు కూలీలుగా వారికి ఏదో రకంగా 20 రోజుకో గంటకో 20 రూపాయలు 30 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ చట్టం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 100 రూపాయలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా 100 రోజులు పని కల్పించాలని చెప్పేసి ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని పట్ల